నమస్తే వర్మ. తెలుగు రాష్ట్రాల రాజకీయాలన్నీ ఏ రకంగా వెళ్తున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎందుకు పదే పదే ఢిల్లీ అందరూ వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి వారు వెళ్ళి జుహుజూర్ అనే పరిస్థితి ఎందుకు వస్తుంది, వాళ్ళ పాత్రే ఉంది అసలు అన్నది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే నోటాతోటి పోటీ పడే పార్టీ బీజేపీ పార్టీ. ఓకే, వాళ్ళు దేశాన్ని ఏలొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ పరిస్థితి లేదు కదా అని సర్వస్ర అవుతున్న వాయిస్. ఎందుకు వీళ్ళు ఆ రకంగా పదే పదే అక్కడ వెళ్ళి కలడం, వాళ్ళతో ముచ్చట్లు చేయడం, ఏం జరిగిందో మళ్ళీ వచ్చి చెప్పకపోవడం, ఏమైనా జరుగుతుందా ఇన్సైడ్? ఎందుకు వెళ్తారంటే ఏడుకొండలు ఎందుకు ఎక్కుతారు? వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకోవడానికి మీరు కూడా వెళ్తారనుకుంటారు కదా చాలా రెగ్యులర్గా. అలా కాశీకి వెళ్తే విశ్వేశ్వరుడు, ఢిల్లీ వెళ్తే నరేంద్ర మోదీతో మాట మంతి వ్యూహాలు ప్రతి వ్యూహాలు వీటన్నిటి కోసం వెళ్తారు. మీరు అన్నట్టుగా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో నోటా కంటే తక్కువ ఉన్నాయి, కానీ దేశంలో మరి ముఖ్యంగా మోదీకి ఉన్న అధికారం, నిధులు, అన్నిటి మించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఐటీ, ఈ వ్యవహారాలన్నీ ఆయన చేతిలోనే కదా ఉండేది. కీ అక్కడే ఉందా? కీ అక్కడే ఉంది, చాలా కీస్ ఉన్నాయి. ఆయన మొత్తం కీలన్నీ సింగిల్ కీ కింద మార్చి జేబులో పెట్టుకున్నాడు మోడీ గారు. ఓకే, కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు ఒకందుకు, అంటే అవతరాలు వెళ్ళారు కాబట్టి యువతరాలు తప్పకుండా వెళ్ళటం అన్నదిగా ఉంది. అందరూ తమ చుట్టూ తిరిగేట్టు చేసుకోవడంలోనే మోడీజీ ప్రజ్ఞ కూడా దాగి ఉంది. ఆయన పాత ఎన్డీఏని పునరుద్ధరించుకోవాలనుకుంటున్నారు. రెండవది కొత్త బంధాలు, పాత అనుబంధాలు అని ఈ సమయంలో మళ్ళీ జగన్ వెళ్తున్నారు. జగన్ మెసేజ్ చాలా క్లియర్. ఓకే, ఒకటేమో ఆయన బీజేపీ అధినేతగానే కాకుండా కేంద్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇందుకోసం వెళ్తారని ఒక జాబితా కూడా తయారు చేశారు కదా. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, రేషన్లో ఒక 56 లక్షల మందిని అదనంగా చేర్చడానికి అనుమతి, బకాయిల విడుదల, ఇట్లాంటివి అధికారిక రాజ్యాంగబద్ధమైన అంశాలు. ఇంకా రాజ్యాంగేతరమైన రాజకీయ అంశాలు కూడా అక్కడ ఉన్నాయి. మనం బాగానే ఉన్నాం కదా, ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు మళ్ళీ మీరు అటువైపు ఎందుకు చూస్తున్నారు? ఒకవైపే మా వైపు చూస్తే పోతుంది కదా. పోనీ మీరు చంద్రబాబును ఆదరిస్తున్నారు, కానీ చంద్రబాబు ఏమన్నా మీకే కన్ఫైన్ అయి ఉంటున్నారా? మీరు అది కూడా కనుక్కోవట్లేదు. మీరు ఆయన తెలంగాణలో కాంగ్రెస్ను బలపరిచారు. మొన్న కూడా రేవంత్ రెడ్డికి ఆయన పూర్తి మద్దతు ఇచ్చాడని కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం ఆఫీసులకు వచ్చి మా కృతజ్ఞతలు చెప్తున్నారు మంత్రులు. ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ షర్మిలను తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ను బతికించి దానికి కొంత ఊపిరి పోసే ప్రయత్నానికి కూడా చంద్రబాబు నాయుడు అండదండలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ని ఇంతగా మోస్తున్న, కాపు కాస్తున్న చంద్రబాబు నాయుడుతో మీరు ఎందుకు ఎలా పొత్తు పెట్టుకుంటారు? అది మీకు ఏ విధంగా ఉపయోగం అనే ఒక ముఖ్యమైన అంశాన్ని